అందరికీ నమస్కారం అండి. కాబోయే టీచర్లకు మరియు ఆల్రెడీ టీచర్లుగా ఉండి పదోన్నతి పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ అనేటువంటిది ఒకటి కంపల్సరీ అంశంగా ఇప్పుడు రావడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా డిఎస్సి సాధించడం కొరకు నిరుద్యోగులు ఎంత పోరాడాల్సిన అవసరం ఉందో, రాబోయే పరిణామాలకు అనుగుణంగా పదోన్నతిని పొంది స్కూల్ అసిస్టెంట్ మరియు ఆపై ఉన్నతి పొందడం కొరకు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై కావడం అతి కీలకమైనటువంటి పరిణామంగా ప్రస్తుతం మారింది. ఈ సందర్భంలో ఇంకా ఆలస్యం చేస్తూ ప్రిపరేషన్ లేకుండా ఉండకుండా ఖచ్చితంగా పుస్తకాలను ముందు పెట్టుకొని జనరల్ సబ్జెక్ట్స్ అయినటువంటి సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అని 3 సబ్జెక్ట్స్లో మెయిన్ స్కోరేజ్ 90 మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ పొందే దిశగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా సక్సెస్ బాటన పట్టి ముందుకు వెళ్తారని ఆశిస్తూ పాఠ్యాంశాన్ని ఈరోజు ప్రారంభిద్దాం. టెట్ సైకాలజీలో మనం ఇవ్వబడినటువంటి ఎన్సిటిఈ సిలబస్ మాత్రమే కాకుండా కొన్ని అదనపు అంశాలు వస్తున్న విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఆ విషయాన్ని మీరు గమనించినట్లయితే ఏ రకమైన అంశాలలో ఎన్సిటిఈ సిలబసే కాకుండా అదనపు అంశాలు కూడా టెట్ సిలబస్ పేపర్లో, క్వశ్చన్ పేపర్లో ఉంటున్నాయో అందులో ఒక ముఖ్యమైనటువంటి పార్టే సైకాలజిస్టులకు సంబంధించింది. అప్పుడు మనం అడగొచ్చు, సిలబస్ మనకు ఒకటి ఇచ్చినప్పుడు సైకాలజిస్టుల గురించి ఎక్కడ మెన్షన్ చేయకుండా ఎందుకని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు మీరు ఇక్కడి నుంచి అని అడిగితే, సైకాలజిస్టులు లేకుండా సైకాలజీ లేదు. ఏ శాస్త్రవేత్తనైనా సరే లేకుండా ఆ శాస్త్రం లేదు. కాబట్టి సైకాలజిస్టులను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సైకాలజిస్టులను చదవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి గతం టెట్లో ఎంతమంది సైకాలజిస్టుల గురించి ఇచ్చారు, మనం ఏ విధంగా ప్రయత్నిస్తే ముందుకెళ్తామనే విషయాన్ని ఈరోజు చర్చిద్దాం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్, గమనించండి. దీనికి సంబంధించి ఇదమిద్దంగా మెటీరియల్ కూడా మీకు లభ్యం కాదు. చలో స్టార్ట్ చేద్దాం. అందులో సైకాలజిస్టులు ఎవరెవరు ఉన్నారండి? మరి సైకాలజిస్టులు అంటే మనం చర్చించుకుంటూ పోదాం ఈరోజు. ప్లాటో, ఓకే. నెక్స్ట్ వచ్చి అరిస్టాటిల్, నెక్స్ట్ వచ్చేసి జాన్ డ్యూయి, పెస్టాలజీ, సెయింట్ అగస్టిన్, ప్రోబెల్, హెర్బర్ట్, విలియం జేమ్స్, జాన్ డ్యూయి, అదేవిధంగా మరియా మాంటిస్సోరీ, నెక్స్ట్ ఇవాన్ పావ్లో, థారండైక్, జీన్ పియాజే, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు. ఒక్కొక్కరిని మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. సైకాలజిస్టుల వివరణయే సైకాలజీ. సో వీళ్ళ గురించి ఇండెప్త్ గా చదివితే పుస్తకాన్ని అంతా కలియబెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఓకే, సీక్వెన్స్లు ఎవరున్నారో వాళ్ళలోకి వద్దాం. ఈ బోర్డు మీద కొంతమందిని మనం తత్వశాస్త్రంలో కూడా చూస్తూ ఉంటుంటాం. అందులో ప్లాటో, అరిస్టాటిల్, జాన్ డ్యూయి, పెస్టాలజీ లాంటి వారు. అంటే విద్యా తత్వవేత్తలలో భాగంగా ఉన్నటువంటి ప్లాటో, అరిస్టాటిల్, జాన్ డ్యూయి కూడా సైకాలజీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను వివరించడం జరిగింది. కాబట్టి వాళ్ళని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అది కూడా సిలబస్లో అడుగుతుంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, సైకాలజీ అనే దానికి శాస్త్రం మూలాధారం తత్వశాస్త్రం. తత్వశాస్త్రం నుంచి ఆవిర్భవించిన శాస్త్రమే సైకాలజీ. ఈ సైకాలజీకి తండ్రి లాంటి వ్యక్తి విలియం వూంట్ అని చెప్తుంటాం. ఫాదర్ ఆఫ్ సైకాలజీ విలియం వూంట్. మరి మదర్ ఆఫ్ సైకాలజీ ఫిలాసఫీ అంట. కట్ చేస్తే ఇక్కడ ప్లాటో యొక్క దేశం గ్రీక్ దేశం గుణవాడు. మరి ఇలాంటి గ్రీక్ దేశస్తుల సైకాలజిస్టులో ప్లాటో, అరిస్టాటిల్, అదే విధంగా తీసుకున్నట్లయితే మనకు హిప్పోక్రటీస్ కూడా కనిపిస్తాడు. ఎవరి హిప్పోక్రటీస్? దీని మీద బిట్టు రావచ్చా అంటే బోర్డు పైన రాస్తున్న ఇన్డెప్త్ డిస్కషన్ వస్తుంది ఈరోజు. ప్లాటో, అరిస్టాటిల్, అదే విధంగా హిప్పోక్రటీస్. ఎగ్జామ్లో బిట్టు రాకపోవచ్చు, కానీ మన వరకు అనుకుంటే ఈ క్రింది వారిలో గ్రీకు దేశానికి సంబంధించని వ్యక్తి ఎవరు అని వీళ్ళ ముగ్గురు నుంచి ఇంకొక వ్యక్తిని ఇవ్వచ్చు. మీరు క్వశ్చన్ ఎట్లా ఇస్తారనే దాన్ని బాగా అటెన్షన్ చేయాల్సి ఉంటుంది అందరూ కూడా. ఇక్కడ ప్లాటో అనేవాడు, అరిస్టాటిల్, హిప్పోక్రటీస్ అందరు గ్రీక్ దేశస్తులే. హిప్పోక్రటీస్ వైద్య శాస్త్రానికి పితామహుడు.
ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలువబడేటువంటి హిపోక్రటిస్ వ్యక్తుల యొక్క చిత్త వృత్తులను మూడ్స్ చిత్త వృత్తులను వారిలో విడుదలయ్యే శరీరం యొక్క స్రావాలను బట్టి వర్గీకరించాడు. స్రావాలు. అదే విధంగా మనం తీసుకుంటే రక్తం అధికంగా స్రవిస్తే ఎట్లుంటారు, పైత్యరసం అధికంగా స్రవిస్తే ఎట్లా ఉంటారు, శరీరంలో శ్లేష్మం అధికంగా స్రవించబడితే ఎట్లా ఉంటారు, శరీరంలో నల్లని పైత్యం స్రవించబడితే ఎట్లా ఉంటారు అని చెప్పి పైత్య స్రావాలు 4 రకాలు. ఏమేం చెప్పినాం మనం ఇప్పుడు? రక్తం, అదేవిధంగా పసుపు పైత్యం, శ్లేష్మం, నల్లని పైత్యం. ఈ 4 రకాలైనటువంటి స్రావాలు విడుదలైతే ఆ విడుదలయ్యే శరీరంలోని అధిక స్రావాలను బట్టి వ్యక్తి యొక్క 3 చిత్తవృత్తి ఏ విధంగా ఉంటుందో వివరించింది హిపోక్రటిస్. ఇది 2006 టైంలో 2003 టైంలో, ఆ టైంలో డిఎస్సి బిట్, ఇది బిఫోర్ టెట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేది ఆ కాలంలో. సో హిపోక్రటిస్ యొక్క వర్గీకరణ ఇప్పుడు అవసరం లేదు, కానీ గ్రీకులు ఎవరు అన్నందుకు చర్చ వస్తుంది. సో ఇక్కడ ప్లాటో, అరిస్టాటిల్, హిపోక్రటిస్ గురించి చర్చ జరుగుతుంది. ఇందులో ఇప్పుడు హిపోక్రటిస్ ఇక్కడ అసందర్భం కాబట్టి ప్లాటో గురించి చర్చిస్తాం. ప్లాటో అనేటువంటి ఇతను సోక్రటీస్ కు శిష్యుడు. సోక్రటీస్ కు శిష్యుడైనటువంటి ప్లాటో రాసిన గ్రంథం పేరు రిపబ్లిక్. మరి ప్లాటో ఏమని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడంటే, మా శిశువు యొక్క మనసు లక్క ముద్ద లాంటిది అనే స్టేట్మెంట్ ఇస్తాడు. శిశువు యొక్క మనసు ఎలాంటిది అంటే లక్క ముద్ద లాంటిది. ఎందుకు ఇచ్చిండి ఈ స్టేట్మెంట్ అని అడుగుతాడు ఎగ్జామ్ లో. లక్క ముద్ద అనేది ఏ పర్పస్ లో వాడిండు అంటే మెమరీ. ఎన్ని విషయాలు చెప్పినా, ఎన్ని అంశాలు చెప్పినా మన బ్రెయిన్ లో, స్మృతిలో దాగి ఉంటాయి. స్మృతి గురించి హెబ్బింగ్ హౌస్ రీసెర్చ్ చేసాడండి, స్మృతి గురించి హామిల్టన్ రీసెర్చ్ చేశాడు, స్మృతి గురించి విలియం జేమ్స్ రీసెర్చ్ చేశాడు, చాలా మంది సైకాలజిస్టులు స్మృతి గురించి రీసెర్చ్ చేశారు, మనకు తర్వాత తెలుస్తుంది. స్మృతి గురించి ప్లాటో చెప్పిన స్టేట్మెంట్ ఏమిటంటే, మానవుని మనసు లక్క ముద్ద లాంటిది, ఎన్ని విషయాలు చెప్పినా కూడా అందులో దాగి ఉంటాయని చెప్పింది ఎవరు అంటే ప్లాటో. అదే విధంగా శరీరానికి కండరాలు ఉన్నట్టే మనసుకు కూడా కండరాలు ఉంటాయని చెప్పి, మనసుకు కండరాలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఒక భిన్నమైనటువంటి అంశాన్ని సూచించిన వ్యక్తి ఎవరు అంటే ప్లాటో. సో ఎగ్జామ్లు అదే రావచ్చు. ఈ క్రింది వారిలో ప్లాటో ప్రకారం సరి అయిన వ్యాఖ్య: 1, మనసు లక్క ముద్ద లాంటిది, ఎన్ని విషయాలనైనా గుర్తుంచుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. 2, మనసుకు కండరాలు ఉంటాయి, తగిన శిక్షణ ఇచ్చినట్లయితే అందులో కూడా ఉద్ధరించబడతాడు. 3, మంచిని వెలికి తీసేదే విద్య అన్నది ప్లాటో. 4, పైవన్నీ సరి అయినవే అంటే ఆన్సర్ పైవన్నీ సరి అయినవే. సో ఇక్కడ శిశువు యొక్క మనసు లక్కముద్ద లాంటిది స్టేట్మెంట్ 1 అయిపోయింది. మనసులో కండరాలు ఉంటాయి స్టేట్మెంట్ 3 అయిపోయింది. ఇతను పెట్టిన పాఠశాల పేరే జిమ్నాషియా పాఠశాల. ఈ జిమ్నాషియా అనేది అతి ప్రాచీన పాఠశాల. ఎగ్జామ్ లో ఈ క్రింది వారిలో ప్రాచీన పాఠశాల అయినది ఏది? 1 జిమ్నాషియా, 2 లైసియం, 3 పైరెండు, 4 యోర్డాన్ బోర్డింగ్ స్కూల్ అని ఇస్తే ఆన్సర్ పైరెండు. ఇప్పుడు నేను ఆన్సర్ జిమ్నాషియా చెప్పిన కాబట్టి మెజారిటీ జిమ్నాషియా ట్రై చేస్తారు. కాదు, జిమ్నాషియా కరెక్టే, దాంతోపాటు లైసియం కరెక్టే. లైసియం అనే స్కూల్ను పెట్టింది అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ పురాతనమైన వ్యక్తి కాబట్టి అది ప్రాచీన పాఠశాలనే. ఇక్కడ జిమ్నాషియా కూడా ప్రాచీన పాఠశాలనే. ప్రాచీన పాఠశాల ప్రారంభకుడు ఎవరు అంటారు? ప్లాటో. ప్రాచీన పాఠశాలకు జీవం పోసింది ఎవరు అంటాడు? అరిస్టాటిల్. జాగ్రత్తగా చూసుకోండి తల్లి ఒకసారి. ప్రాచీన పాఠశాల ప్రారంభకుడు ఎవరంటే ప్లాటో. ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసింది ఎవరు అంటే అరిస్టాటిల్. ఇప్పుడు అరిస్టాటిల్ ముచ్చట పక్కకు పెడితే మనం ప్లాటో గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి జిమ్నాషియా, జిమ్ అంటే ఏంది? వ్యాయామం చేసేది. మరి జిమ్నాషియా అంటే మనసుకు తగిన వ్యాయామాన్ని అందించేది. మంచి వ్యాయామం, మంచి సంగీతం, మంచి అలవాటు నేర్పే పాఠశాల పేరే జిమ్నాషియా. మంచి సంగీతం, మంచి వ్యాయామం, మంచి అలవాట్లు నేర్పించేదే ప్రాచీన పాఠశాల. ఓవరాల్ గా చెప్పాలంటే ఎగ్జామ్లు అవన్నీ అడగడు. మంచిని వెలికి తీసేదే విద్య అన్నది ఎవరు అంటాడు? ప్లాటో. దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అన్నది స్వామి వివేకానంద. శరీరానికి, మనసుకు, ఆత్మకు తగిన శిక్షణ ఇవ్వాల్సిందే విద్య అన్నది మహాత్మా గాంధీ. తాను వెలుగుతూ ఇతరులను వెలిగించేదే విద్య అన్నది
ఠాగూర్. ఇలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ప్లాటో గురించి ఏమేమి డిస్కషన్స్ వచ్చినాయి మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్లాటో అనే వ్యక్తి సోక్రటీస్ శిష్యుడు, గ్రీకు దేశస్థుడు. ఇతను రాసిన గ్రంథం రిపబ్లిక్. ఇతను పెట్టిన పాఠశాల పేరు జిమ్నాషియా. మంచిని వెలికి తీసేది విద్య అని చెప్పిండు. మనసు ఒక లక్క ముద్ద లాంటిదని చెప్పిండు. మనసుకు కూడా కండరాలు ఉంటాయి, తగిన శిక్షణను ఇవ్వవచ్చు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. అదేవిధంగా జిమ్నాషియా అనే దాంట్లో మంచి సంగీతం, మంచి వ్యాయామం, మంచి అలవాట్లు నేర్పించవచ్చు అని చెప్పింది ఎవరు అంటే ప్లాటో. ఇలాంటి ప్లాటో శిష్యుడే అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ గురించి డిస్కషన్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ అరిస్టాటిల్ ఎవరి శిష్యుడు? ప్లాటో శిష్యుడు. ప్లాటో శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ ప్రాచీన సైకాలజీకి పితామహుడు. ప్రాచీన సైకాలజీ, ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ సైకాలజీ అరిస్టాటిల్. సైకాలజీకి పితామహుడు వోంట్. ఆధునిక సైకాలజీకి పితామహుడు విలియం జేమ్స్. అనిమల్ సైకాలజీకి పితామహుడు థారండైక్. శరీర ధర్మ సైకాలజీకి పితామహుడు ఇవాన్ పావ్లో. అదేవిధంగా మానసిక ఆరోగ్య సైకాలజీ పితామహుడు క్రిస్టియన్ బెర్నార్డ్. ఈ విధంగా నర్సరీ విద్య పితామహుడు ప్రోబెల్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు విలియం జేమ్స్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు హెర్బార్ట్. కిండర్ గార్టెన్ పాఠశాల స్థాపకుడు ప్రోబెల్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటుంటాయి. సందర్భాన్ని బట్టి మీకు నోట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను. ఇప్పుడు ఇక్కడ మాత్రం 3 తెలవాలి మీ అందరికీ. ప్రాచీన సైకాలజీకి పితామహుడు అరిస్టాటిల్. ఆధునిక సైకాలజీకి విలియం జేమ్స్. మధ్యలో ఉన్నది సైకాలజీ. సైకాలజీకి పితామహుడు ఎవరు అంటే వోంట్. ఇక్కడ రాస్తున్నాను. సైకాలజీకి పితామహుడు ఎవరు అంటే వోంట్. మరి ప్రాచీన సైకాలజీ పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్. ఆధునిక సైకాలజీ పితామహుడు విలియం జేమ్స్ ఆధునిక సైకాలజీకి పితామహుడు. ఓకే, అందరూ ఇప్పుడు ఈ 3 అయితే నేర్చుకోండి. సైకాలజీకి పితామహుడు ఎవరండి? వోంట్. ప్రాచీన సైకాలజీకి అరిస్టాటిల్. ఆధునిక సైకాలజీకి విలియం జేమ్స్. ఇక్కడ మన చర్చ అరిస్టాటిల్ మీద నడుస్తుంది. అరిస్టాటిల్ పెట్టిన పాఠశాల పేరు లైసియం. ఇంతకుముందే మాట్లాడిన మనం ప్రాచీన పాఠశాల ఫస్ట్ పెట్టింది ప్లాటో, అది జిమ్నాషియా. అరిస్టాటిల్ పెట్టిన పాఠశాల పేరు లైసియం. ఇట్స్ వెరీ క్లియర్. అరిస్టాటిల్ ఏమని చెప్పిండు మరి ఇక్కడ? అరిస్టాటిల్ మానవుడు సామాజిక జంతువు, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ఎవరు అంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క చర్చలో అతి కీలకమైనది ఏంటంటే ఆత్మలో 2 రకాల మనసులు ఉంటాయి. ఆత్మ అనే దాంట్లో 2 రకాల మనసులు ఉంటాయి. ఒకటి క్రియాత్మక మనస్సు, రెండవది నిష్క్రియాత్మక మనస్సు. క్రియాత్మక మనసు అంటే శరీరాలను కదిలిస్తూ ఉంటుంటది. అవయవాల కదలికలలో క్రియాత్మక మనసు తోడ్పడుతుంది. నిష్క్రియాత్మక మనసు అంటే ఏమీ రాయనటువంటి ఒక నల్ల బల్ల, క్లీన్డ్ స్లేట్ అంటాం. ఇక్కడ చాలా మంది పొరపాటు పడతారు. ఏమని సార్ అంటే అరిస్టాటిల్ చెప్పింది క్లీన్డ్ బోర్డు కాదు, క్లీన్డ్ స్లేట్. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్లీన్డ్ బోర్డ్ అండ్ క్లీన్డ్ స్లేట్ అంటే స్లేట్ అంటే పలక అంటే ఫలకం అని అర్థం. అంటే మనసు అనేది ఒక పలక లాంటిది, విరిగిపోతే అతకది అంటారు. అలాగ పలక స్లేట్ అంటే తెలుగులో దీని పేరు శుద్ధ మనోఫలకం. ఎన్ని బిట్స్ వచ్చినాయి అంటే అరిస్టాటిల్ ప్రవేశపెట్టినటువంటి పదం ట్యాబులా రస అనేది గ్రీకు పదం. అరిస్టాటిల్ ఇక్కడ ఏం డిస్కషన్ లోకి వచ్చిండు మనకి ఇక్కడ అంటే అరిస్టాటిల్ యొక్క స్టేట్మెంట్ లో మనకేమొస్తుంది తల్లి అంటే ట్యాబులా రస అనే పదం. ట్యాబులా రస అంటే ఏందో ఇప్పుడే చెప్పినాను. క్లీన్డ్ స్లేట్ ఇది మనం వాడుతున్నాం. శుద్ధ మనోఫలకం అనే పదాన్ని వాడుతాం. ఇక్కడ మన డీప్ డిస్కషన్ ఏమిటి ఇక్కడ అంటే ఈ ట్యాబులా రస అనేది ఏ భాషా పదం అంటే గ్రీకు భాషా పదం. ఇలాంటి గ్రీకు భాషా పదాలు ఏమేమి ఉన్నాయి మనకంటే క్రోమో అనేది గ్రీక్ పదం, జోమో అనేది గ్రీక్ పదం. ఆ లెక్కకు వస్తే సైకాలజీలో సైకి, లోగోస్ అనే ఈ 2 పదాలు గ్రీకు పదాలు. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే మనకు హార్మిక్ అనేది గ్రీకు పదం, హ్యూరిస్కో అనేది గ్రీకు పదం, డిస్లెక్సియా అనేది గ్రీకు పదం, డైనమికోస్ అనేది గ్రీకు పదం. ఈ క్రింది వాణిలో మొన్న జరిగిన ఏపీ టెట్ లో కూడా ఈ క్రింది వాణిలో డెజావు ఏ భాషా పదం అని అడిగారు.
అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మనకు గ్రీకు పదాలు ఉన్నాయి, లాటిన్ పదాలు ఉన్నాయి, ఫ్రెంచ్ పదాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం చర్చిద్దాం. జర్మనీ పదం కూడా ఇక్కడ గ్రీక్ పదాలు ఏమేమి ఉన్నాయో లిస్ట్ తీసుకోండి. క్రోమో అంటే రంగు, జోమో అంటే దేహం. రంగు కలిగినటువంటి పదం క్రోమోజోమో నుంచి క్రోమోజోమ్ వచ్చింది, క్రోమోజోమ్ వచ్చింది. రెండవది సైకి అంటే ఆత్మ, లోగోస్ అంటే శాస్త్రం. ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ. హార్మిక్ అంటే అంతర్గత ప్రేరణ. ప్రేరణలు 3 రకాలు: బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ. ఈ క్లాస్ వింటున్నటువంటి మీ అందరికీ నేను ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు నిజమే కదా, టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆల్రెడీ మనం ఇంకా నిర్లిప్తంగా ఉంటే ఎట్లా, మన పనులు మనం చేసుకుంటూ పోతున్నాం, టెట్ మాత్రం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్స్ కూడా టైం 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు డేట్ ఎంత? 26. రేపటి నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి. మరి 27th నుంచి అప్లికేషన్సే మనం ఇచ్చే పరిస్థితి వచ్చింది. మరి మనకున్న సమయం 2 నెలలు. ఈ 2 నెలలలో కనుక నువ్వు సక్సెస్ క్యాచ్ చేయకపోతే నిరుద్యోగులు గవర్నమెంట్ టీచర్ జాబ్ కొట్టడం కష్టం. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆల్రెడీ ప్రమోషన్ పొందడం కష్టం. మార్పు శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భం గల ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో కొంతమంది ముందుకు వేగంగా పరిగెత్తుతుంటే మనం మాత్రం అక్కడే నిలబడి ఉంటే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే టైమ్ అండ్ టైడ్ నెవర్ కమ్స్ అగైన్ అంటాం. కాలము సముద్రం నుంచి వచ్చిన అల ఒకసారి ముందుకెళ్తే తిరిగి వెనక్కి రావు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే విజేతల యొక్క మనో ఉద్దేశ్యం అని ఇప్పుడు నేను చెప్తుంటుంటే నిజమే కదా సార్ అన్నదని చెప్పి మీరు ఆలోచిస్తే నా మాటలు బాహ్య ప్రేరణ, కానీ నా మాటలు ఎంత గొప్పగా ఉన్నా అవసరం లేని వ్యక్తికి అది పనికిరా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ రాయవలసిన అవసరమే లేకుండా ఉత్తగానే విలేజ్లో ఏదో క్రికెట్ ఆడుకోవడానికి ఒక యూత్ టీం ఆడుకోవడానికి పోతుంటే వాళ్ళకు నా మాటలు చెప్తే మాకెందుకు చెప్తున్నావు అంటారు. మాకు ఏమవసరం, మాకెందుకు చెప్తున్నావు అంటే క్రికెట్ ఆడే వ్యక్తులకు నా టెట్టుకు సంబంధించిన మాటలు పనిచేయవంటే వాళ్ళలో అంతర్గత ప్రేరణ లేదు. అంతర్గత ప్రేరణ ఉన్న వ్యక్తి మీదనే బాహ్య ప్రేరణ పనిచేస్తుంది. కాబట్టి క్లాస్ రూమ్లో టీచర్ కొంతమంది పిల్లలు చెప్తే సీరియస్గా వింటారు, కొంతమంది పిల్లలు నవ్వుతుంటారు జోకులేసినట్టుగా. సీరియస్గా మనం ఆ పిల్లలను మనం సంలాయించిన పట్టించుకోడు అంటే వాళ్ళు అంతర్గత ప్రేరణ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, అగ్గిపుల్ల గీరి ఎక్కడైనా వేస్తే పచ్చిగా ఉన్నటువంటి కర్ర మండదు, అదే ఎండిపోయినటువంటి కర్ర వెయ్యగానే వెంటనే అంటుకుంటుంది, అవసరమైకుంటే దావాలన్న కడవంత దహించబడుతుంది. దీనిని బట్టి శక్తి ఉన్నది అగ్గిపుల్లలో కాదు, శక్తి ఉన్నది మండాలనుకునే పదార్థంలో. దీనిని బట్టి స్టూడెంట్ బాగుపడాలనే అంతర్గత ప్రేరణ వానికి ఉంటే నువ్వు చెప్పేది అగ్గిపుల్లలా తోడవుతుంది అంతవరకే తప్ప అగ్గిపుల్లలోనే శక్తి ఉంటే పచ్చికర్రను కూడా తగలబెట్టాలి. కాబట్టి అంతర్గత ప్రేరణ శక్తివంతమైనటువంటిది. ఆ అంతర్గత ప్రేరణను మనం ఇక్కడ హార్మిక్ అంటాం. హార్మిక్ అంటే అంతర్గత ప్రేరణ లేదా లోపలి కోరిక, నిగూఢ కోరిక. దీనిని చెప్పింది మెక్డోగల్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ హ్యూరిస్కో అంటే ఆహా నేను కనుక్కున్నాను అని. హ్యూరిస్కో నుంచి హ్యూరిస్టిక్ పద్ధతి వచ్చింది, అన్వేషణ పద్ధతి. సో హ్యూరిస్కో అనే పదం కూడా ఏ భాషా పదం? గ్రీకు భాషా పదం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, హా అనే అక్షరం వస్తే అది ఖచ్చితంగా గ్రీకు పదం, పా అనే పదం వస్తే అది ఖచ్చితంగా లాటిన్ పదం. ఏమున్నాయి సార్ అంటే తర్వాత మాట్లాడుతున్నాను, పర్సోనా, పిబర్టస్. ఇప్పుడు లాటిన్ పదాలతో అవసరం లేదు. హా అనే అక్షరం వస్తే అది గ్రీకు పదం. కట్ చేస్తే డిస్లెక్సియా. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందో ఎగ్జామ్లో లెక్కే లేదు. డిస్లెక్సియా అంటే పదాలు సందర్భాన్ని బట్టి సరిగా గుర్తురాకపోవడం, పద ఉచ్చారణ దోషం ఏర్పడడం, లేదా ముద్రిత సమాచారాన్ని చదవడంలో ఉన్న దోషం. ఉన్నదొకటి చదివేది ఇంకొకటి, పదాలు సరిగా చదవలేకపోవడం, అట్టుంటే దాన్ని డిస్లెక్సియా అంటాం. దిస్ ఆల్సో గ్రీక్ వర్డ్. నెక్స్ట్ డైనమికోస్ నుంచి భౌతిక శాస్త్ర పదమైన డైనమిక్స్ వచ్చింది. డైనమికోస్ అంటే శక్తి అని అర్థం. సో ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఈ క్రింది వాళ్ళలో గ్రీక్ పదం అయినదేది కానిదేది అన్నప్పుడు క్రోమోజోమో అనేది గ్రీక్ పదం. నేను ఇట్లా అడుగుతున్నప్పుడు మూల్యాంకనం అనుకోవాలి, వీడియో ముందు పెట్టుకోవాలి. నేను చెప్తుంటే నాతో పాటు మీరు చెప్తుంటుంటే మూల్యాంకనం అవుతుంది. నాకేది ర్యాంక్ కూర్చుంటే గంతే ఉంటుంది. క్రోమోజోమో అనేది గ్రీక్ పదం. అదేవిధంగా డిస్లెక్సియా గ్రీక్ పదం, టాబులా రసా గ్రీక్ పదం, హార్మిక్ గ్రీక్ పదం, హ్యూరిస్కో గ్రీక్ పదం.
అదేవిధంగా డైనమికోస్ గ్రీక్ పదం. ఈ గ్రీక్ పదాలు వచ్చేటప్పుడు ఎందుకు వచ్చింది మనకు అవసరం ఏంటంటే టాబులా రసా అనే పదం వచ్చినందుకు వచ్చింది. ఈ టాబులా రసా అనే పదాన్ని ఈ గ్రీక్ పదాన్ని మొదటిసారి వాడిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ వాడడం జరిగింది. ఎందుకు వాడిండంటే చిన్న పిల్లల యొక్క మనసు అనేది నిష్క్రియాత్మక మనసు దీనిపైన మనం ఏది నిర్మించబడితే అదే ఉంటది. అంటే ఏమీ రాయని నల్లబల్ల లాంటి పైన ఈ సమాజంలోని అంశాలు ఏం ఫిక్స్ అవుతాయో దాన్ని బట్టి వారి మనసు ఉంటుంది. సింపుల్ గా కూడా ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ఎలాంటి జ్ఞాపకాలతో రాడు. ఈ భూమి మీదకి ఏ మానవుడు కూడా నిర్దిష్టమైన ప్రవర్తనతో రాడు. ప్రవర్తన అనేది పరిసరాలు అనువంశికత రెండింటి చేత ఏర్పడ్డ సమిష్టి అంశమని వుడ్వర్త్ కూడా చెప్పడం జరిగింది. కట్ చేస్తే ఇక్కడ మనం ఎవరి గురించి డిస్కషన్ చేసినామంటే అరిస్టాటిల్ రాసిన గ్రంథాలను మీరు డిపెప్ అని కోడ్ గుర్తుపెట్టుకోండి. డిపెప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అది కూడా ఉంది కానీ అది కాదు ఇక్కడ. డి అంటే డి అనిమా. డి అంటే ఏమిటి అంటే డి అనిమా. పి అంటే పార్వతురాలియా. ఈ అంటే ఎథిక్స్. పి అంటే పాలిటిక్స్. సో డిపెప్ అనే కోడ్ పెట్టుకోండి. ఈ క్రింది వాటిలో అరిస్టాటిల్ రాయని గ్రంథం డి అనిమా, పార్వతురాలియా, ఎథిక్స్, రిపబ్లిక్ అంటే రిపబ్లిక్ ప్లాటో రాసిండు, అరిస్టాటిల్ రాయలే. మరి ఎట్లా గుర్తుపెట్టినాం? కోడ్ డిపెప్, డి అనిమా, పార్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మూల్యాంకనం చేద్దాం. అరిస్టాటిల్ ఏమని చెప్పిండు మనకి ఇక్కడ అంటే మానవుడు సంఘజీవి, సామాజిక జంతువు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అరిస్టాటిల్ ఎవరి శిష్యుడు అంటే ప్లాటో శిష్యుడు. ఏ దేశస్తుడు అంటే గ్రీకు దేశస్తుడు. మరి మనసు ఎలాంటి ఆత్మ రెండు మనసులను కలిగి ఉందన్న. ఒకటవది ఏమిటి అంటే క్రియాత్మక మనసు, రెండవది ఏమిటి అంటే నిష్క్రియాత్మక మనసు. నిష్క్రియాత్మక మనసుకి ఏం పేరు పెట్టిందంటే టాబులా రసా. టాబులా రసా అంటే అర్థం ఏమిటి అంటే ఏమీ రాయని నల్లబల్ల, ఏమి క్లీన్డ్ స్లేట్. సో రాసిన గ్రంథాలకు డిపెప్, డి అనిమా, పార్వతురాలియా, ఎథిక్స్, పాలిటిక్స్. ఓకే, నెక్స్ట్ ఫిలాసఫర్ గా సైకాలజిస్ట్ గా మనం ఎవరు తీసుకుందాం మేడం సార్ అంటే మనం ఇక్కడ జాన్ డ్యూయీని తీసుకుందాం. జాన్ డ్యూయీ దేశం అమెరికా దేశస్థుడైనటువంటి జాన్ డ్యూయీ వ్యవహారిక సత్తావాదానికి మూల పురుషుడు, ప్రాగ్మాటిజానికి మూల పురుషుడు. చూడండి ఎందుకు నేను సిలబస్ లేకపోయినా బిట్ అంటుందంటే ఫస్ట్ టెట్ లో బిట్టు ప్రాగ్మాటిజం లో ప్రాగ్మా అంటే అర్థం ఏమిటి అంటే ప్రాగ్మా అంటే యుటిలిటీ లేదా ప్రజెన్స్ అని అర్థం. ఇది క్వశ్చన్ రావడం జరిగింది. మీకు ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయిన ప్రాగ్మా కూడా గ్రీక్ పదమే. ఇక్కడ ఒకసారి చూసుకుంటే జాన్ డ్యూయీ ఏ వాదానికి మూల పురుషుడు అంటే వ్యవహారిక సత్తావాదాన్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ప్రాగ్మాటిజం ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే గ్రీక్ భాష. ఆ పదం పేరు ప్రాగ్మా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రాగ్మా అంటే యుటిలిటీ, ఉపయోగం. ప్రాగ్మా అంటే ఏమిటంటే వర్తమానం. అంటే ఎవరు వర్తమానాన్ని స్పష్టంగా వినియోగించగలుగుతాడో వాడే గ్రేట్ అని చెప్పే వాదమే వ్యవహారిక సత్తావాదం. ఈ వ్యవహారిక సత్తావాదం నుంచే కార్యకరణవాదం వచ్చింది. వ్యవహారిక సత్తావాదం అనేది ఏమో ఫిలసాఫికల్ కాన్సెప్ట్. వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చిన వాదం ఏమిటంటే కార్యకారణవాదం అని చెప్పింది ఎవరు అంటే విలియం జేమ్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూసుకుంటే జాన్ డ్యూయీ ఒరిజినల్ గా ఫిలాసఫర్, విలియం జేమ్స్ ఒరిజినల్ గా సైకాలజిస్ట్. సైకాలజీ ఇప్పుడు మనకు ఫిలసాఫికల్ కాన్సెప్ట్స్ నడుస్తున్నాయి. సైకాలజీ ఫిలాసఫీ నుంచే వచ్చింది కాబట్టి ఆ ఫిలసాఫికల్ సెన్స్ నడుస్తుంది. ఇక్కడ జాన్ డ్యూయీ దేశం అమెరికా ఏ వాది అంటే వ్యవహారిక సత్తావాది, ఇంగ్లీష్ లో ప్రాగ్మాటిజం అంట. ఇలాంటి వాదాలు మనకు ఫిలాసఫీలో 3 ఉన్నాయి. ఒకటవ భావవాదం, 2 వ్యవహారిక సత్తావాదం, 3వది ప్రాకృతిక వాదం. అవి కూడా డిస్కషన్ చేద్దాం. 3 వాదాలు. ఒకటవది ఆదర్శవాదం లేదా దీనిని భావవాదం అంటాం. రెండవది ప్రాకృతికవాదం, న్యాచురలిజం అంటాం, ప్రాకృతికవాదం. 3వది వ్యవహారిక సత్తావాదం అని చెప్పి ఇక్కడ 3 రకాల వాదం. ఫస్ట్ది ఆదర్శ లేదా భావవాదం.
అంటే ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం నియంత్రించే ఒక సుప్రీం పవర్ ఉంది. అది దైవమా మరొకటా తెలియదు, కానీ ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది అని చెప్పేది ఆదర్శ లేదా భావవాదం. దీనికి పితామహుడు ఎవరంటే ప్లాటో. ఫాదర్ ఆఫ్ ఐడియలిజం ఎవరు అంటే ప్లాటో. కట్ చేస్తే రెండవది ప్రాకృతికవాదం. ప్రాకృతికవాదాన్ని వివరించింది రూసో. ఫాదర్ ఆఫ్ నేచురలిజం రూసో. రూసో దేశం ఫ్రాన్స్. బినే దేశం ఫ్రాన్స్. బినే 2 అక్షరాలు ఫ్రాన్స్. రూసో 2 అక్షరాలు ఫ్రాన్స్ దేశం కూడా 2 అక్షరాలు. రూసో, బినే ఇద్దరు ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. కట్ చేస్తే ప్రాకృతికవాదం అంటే ఈ ప్రపంచంలో ఏ దైవం లేదు, పంచభూతాలైనటువంటి అగ్ని, ఆకాశం, భూమి, నీరు, మన చుట్టూన్న చెట్టు, పుట్ట, జంతువులు, వీటి నుంచే మనం జీవిస్తున్నాం. కాబట్టి గో బ్యాక్ టు నేచర్, ప్రకృతిలోకి తిరిగి వెళ్దాం. మనమంతా నాగరికతలో ఒక భిన్నమైన నాగరికత మనమే తయారు చేసుకొని అందులో మనం బాధపడుతున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. గో బ్యాక్ టు నేచర్ అని చెప్పి ప్రాకృతికవాదాన్ని బలపరిచింది ఎవరు అంటే రూసో. కట్ చేస్తే మూడవది వ్యవహారిక సత్తావాదం. అదే ఇక్కడ నడుస్తుంది. ఏ దేవుడు ఏ ప్రకృతి అని కాకుండా పుట్టినందుకు మనిషిగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏం సాధిస్తున్నావు అని వివరించే వాదమే వ్యవహారిక సత్తావాదం. కట్ చేసి ఇక్కడ మన డిస్కషన్ జాన్ డ్యూయి మీద నడుస్తుంది. జాన్ డ్యూయి దేశం ఏమిటంటే అమెరికా. ఏ వాది అంటే వ్యవహారిక సత్తావాది. ఎగ్జామ్ల బిట్టు వ్యవహారిక సత్తావాదం నుంచి ఏ వాదం వచ్చిందంటే కార్యకరణవాదం. కార్యకరణవాదానికి పితామహుడు ఎవరంటే విలియం జేమ్స్. ఓకే, ఇక్కడి వరకు ఒక చర్చ నడిచింది. మరి జాన్ డ్యూయి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అంటుంది. పాఠశాల చిన్న మోతాదు సమాజం. ఇలాంటివి బిట్స్ అవుతున్నాయి. సిలబస్లో లేకపోయినా కూడా బిట్స్ అవుతున్నాయి. ఓకే, పాఠశాల చిన్న మోతాదు సమాజం. స్కూల్ ఈజ్ ఏ మినియేచర్ సొసైటీ అంటే సమాజం అంతా మనం స్కూల్లోకి తీసుకొచ్చి వివరిస్తున్నాం. స్కూల్ వేరు, సమాజం వేరుగా. సమాజంలో జరిగే విషయాలన్నింటినీ 4 గోడల మధ్య డిస్కషన్ చేసి అద్భుతమైనటువంటి ప్రయోగాత్మక అంశమే పాఠశాల. సో పాఠశాల చిన్న మోతాదు సమాజం అని ఎవరన్నారు అని అడుగుతాడు డ్యూయి. మనం మాట్లాడేదే డ్యూయి గురించి కాబట్టి జాన్ డ్యూయి మాట్లాడు. డ్యూయి రాసిన గ్రంథం ఏది అంటాడు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. డ్యూయి. ఈ అంటే ఈ, డ్యూ అంటే డి. డ్యూయి రాసిన గ్రంథం డిఈ అంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. జాన్ డ్యూయి ఖచ్చితంగా ఒక గ్రంథం వస్తుంది ఎగ్జామ్లో. ఏ గ్రంథం అనేది ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసిన నా క్లాసుల నుంచి ఇప్పటి వరకు బిట్టు మిస్ కాలే. పోయినసారి ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జీన్ పియాజే గ్రంథం కూడా ఓన్లీ అది మన నోట్స్లో మన క్లాసులోనే ఉంటుంది. ఆ విధంగా అడుగుతూ ఉంటాడు కాబట్టి చూడండి. మరి వ్యవహారిక సత్తావాదంలో చెప్పింది జాన్ డ్యూయి రాసిన గ్రంథం డిఈ అంటే డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. డీని రివర్స్ చేస్తే ఈడి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. రాసిన వ్యక్తి బాగ్లే. నువ్వు ఎట్లయినా గుర్తుపెట్టుకో, నీకు గుర్తే కావాలనుకుంటే అది బాగలే అని పెట్టుకో మైండ్లో. బాగ్లే. డ్యూయి రాసిన గ్రంథం డిఈ అయితే దానికి రివర్స్ డిఈ. ఒకటి నేర్చుకున్నావు, నాకు థీమ్ ఎట్లా పోతుందంటే మీరు ఒకటి నేర్చుకున్నారు, దానికి లింక్ పెట్టి ఇంకొకటి నేర్పాలి. డిఈ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్, రివర్స్ ఈడి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. అది ఏదన్నా కానివ్వండి, ఈడి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం వస్తే బాగ్లే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడితోటి మన చర్చ ఎవరి మీద నడిచిందంటే జాన్ డ్యూయి. సో ప్లాటో, అరిస్టాటిల్, జాన్ డ్యూయి ముగ్గురిని కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ మరియా మాంటిసోరీ దేశం ఇటలీ అండి. మరియా దేశం ఇటలీ చెందినటువంటి మరియా మాంటిసోరీ గారు బేసికల్గా డాక్టర్, వైద్యురాలు. ఇలా సైకాలజీలో వైద్య రంగం నుంచి వచ్చిన వారు పావులోవ్ డాక్టర్, థారండైక్ డాక్టరే, జోహెన్నస్ ముల్లర్ డాక్టర్, థర్స్టన్ డాక్టరేనండి, ఆల్పోర్ట్ డాక్టరే, నెక్స్ట్ ఆర్బి క్యాటిల్, ఆ తర్వాత వచ్చేసి హిపోక్రటిస్. ఈ విధంగా తీసుకుంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎంతమంది నన్ను రాయాలి, చాలా మంది డాక్టర్స్. బయాలజీకి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి సబ్జెక్ట్ సైకాలజీ. ఎందుకంటే మానవుని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాం. అంటే
మనసుకు సమస్య వస్తే శారీరక వ్యాధులు వస్తాయి. శారీరక వ్యాధులకు మనసుతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బయాలజీకి చాలా దగ్గర లింక్ ఉంటుంది. ఈవెన్ బిఏ నర్సింగ్ చేసే వాళ్ళకి సైకాలజీ ఉంటుంది, ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి కూడా సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ పావ్లోవ్, థారండైక్, ముల్లర్, థర్స్టన్, జేబీ వాట్సన్, బిఎఫ్ స్కిన్నర్, థారండైక్, థర్స్టన్, ఓకే, ఆల్బోర్ట్, క్యాటిల్, ఇంకా రాయని కూడా చాలా ఉన్నాయి, అడ్లర్, ఇలాంటి చాలా మంది కూడా అమెరికా ఏంది వాళ్ళు డాక్టర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, బేసికల్గా డాక్టర్ అయి ఉండి సైకాలజీలోకి వచ్చిన వాళ్ళు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ రాసిన వాళ్ళందరూ కూడా డాక్టర్స్ అయిపోయి ఉండి సైకాలజీలోకి వచ్చారు. ఈ మేడం మాత్రం వైద్యురాలై ఉండి విద్యారంగంలోకి వచ్చింది. ఇది మీరు మర్చిపోవద్దు, విద్యారంగంలోకి వచ్చింది. ఇది బిట్ అయింది. వైద్య రంగం నుంచి సైకాలజీలోకి వచ్చిన వాళ్ళేమో వీళ్ళెంత, వైద్య రంగం నుంచి విద్యారంగంలోకి వచ్చింది ఈ మేడం. ఈ మరియా మాంటెస్సోరీ సైనికులు, గాయపడిన సైనికులకు చికిత్స చేస్తున్నటువంటి, యుద్ధంలో పాల్గొన్న సైనికులకు చికిత్స చేస్తున్న సందర్భంలో ఒక రాత్రి బయలుదేరేటప్పుడు రోడ్డు పక్కన మందబుద్ధులు కనిపించారు, మెంటల్ రిటార్డెడ్. ఈ మెంటల్ రిటార్డెడ్ పిల్లలు కనిపించినప్పుడు ఏంది వీళ్ళ జీవితం ఇంతేనా, వీళ్ళని బాగు చేయలేమా అని ఆలోచించి వాళ్ళకు విద్యను అందించడం కొరకు ముందుకు వచ్చింది. అలా మెంటల్ రిటార్డెడ్ పిల్లల మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మరియా మాంటెస్సోరీ. ఇలా వీరి కొరకు పెట్టిన పాఠశాలల పేరే చైల్డ్ హౌసెస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. 4 దశల ద్వారా ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలనో చెప్పింది. ఆ విషయాన్ని మాంటెస్సోరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటున్నాం. ఇప్పుడు డిఎస్సి రాసే వాళ్ళకు పర్స్పెక్టివ్స్ లో మరియా మాంటెస్సోరీ గురించి కూడా ఉంది, ప్లేన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చైల్డ్ హౌసెస్ అంటే మందబుద్ధులైనటువంటి పిల్లల కొరకు విద్యను అందించే పాఠశాలల పేరు చైల్డ్ హౌసెస్. ఎగ్జామ్లో బిట్ ఎట్లా వస్తుందంటే ఈ క్రింది వానిలో పూర్వ పాఠశాల ఏది, 2 ఈ క్రింది వానిలో ప్రాచీన పాఠశాల ఏది, ఈ క్రింది వానిలో ప్రత్యేక పాఠశాల ఏది, ఈ క్రింది వానిలో ఆధునిక పాఠశాల ఏది అని బిట్ అడుగుతుంటాడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే చూడండి, మరియా మాంటెస్సోరీ దేశం ఇటలీ, ఈమె వైద్యురాలు, విద్యారంగంలోకి వచ్చింది. ఈ మేడం ఏమని విద్యా విధానం, ఇది టెట్ అండి, 2016 టెట్ బిట్టు. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటన, చొరవ, స్వేచ్ఛ, ఆత్మ ప్రకటన లాంటి అంశాలను సూచించింది. ఎగ్జామ్లో మరియా మాంటెస్సోరీ సూచించిన విద్యా విధానం ఏది, ఒక క్వశ్చన్ రావచ్చు. మరియా మాంటెస్సోరీ తెలపని విద్యా విధానం, నెగటివ్ క్వశ్చనింగ్ రావచ్చు. లేదా ఆత్మ ప్రకటన గురించి తెలిపిన సైకాలజిస్ట్ ఎవరని ఒక బిట్టును తీసుకొచ్చి అడగచ్చు. సో ఏమేమి ఉన్నాయో చూసుకోండి. జ్ఞానేంద్రియ ప్రత్యక్షం అంటే సెన్సరీ ట్రైనింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కడ తీసుకుందాం ఉదాహరణకు అంటే పంచపాండవులు ఎంతమంది అంటే 5గురు అన్నప్పుడు నోటితో 5 చెప్పినాం, చూయించడం 3 చూయించినాం. 3 అంశాలను చూడకుండా నోటితో చెప్పిన 5 విషయాలని, అంటే అప్పుడు జ్ఞానేంద్రియం, చెవికి ట్రైనింగ్ ఉంది, దృష్టిని కంట్రోల్ చేయాలి, వద్దు నాకు ఇది వద్దు అనుకోవాలి. అంటే ఎప్పుడు దృష్టికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని, ఎప్పుడు చెవులకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అట్లా ట్రైనింగ్ ఇచ్చే విధానం జ్ఞానేంద్రియ ప్రత్యక్షం. చొరవ అంటే శిశువు తనంతట తానే టీచర్తో మాట్లాడాలి, నా విషయాలని చెప్పుకోవాలని తల్లితో చెప్పుకున్నట్టుగా టీచర్తో చెప్పుకునేంత చొరవ, స్వేచ్ఛ రావాలి. శిశువు తనను తాను మొత్తం ఉపాధ్యాయునికి తెలియజేస్తే దాన్ని ఆత్మ ప్రకటన అంటాం. ఇలాంటి విద్యా విధానాల గురించి ఎవరు చెప్పారు మేడం అంటే మరియా మాంటెస్సోరీ గారు సూచించడం జరిగింది. కట్ చేస్తే ఇప్పటిదాకా ఒక డిస్కషన్ వచ్చింది, అక్కడ ఆగినాం. చైల్డ్ హౌసెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇందులో ఇక్కడ చైల్డ్ హౌసెస్ అని చెప్పినాం ఇంతకు ముందు. చైల్డ్ హౌసెస్ ఎవరు చెప్పింది? మాంటెస్సోరీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ పూర్వ పాఠశాల వేరు, ప్రాచీన పాఠశాల వేరు. ప్రాచీన పాఠశాల చెప్పింది ఎవరు అంటేనేమో ప్లాటో అండ్ అరిస్టాటిల్, ప్లాటో ప్లస్ అరిస్టాటిల్. అదే పూర్వ పాఠశాల చెప్పింది ఎవరు అంటే ప్రోబెల్. ఆధునిక పాఠశాల పేరు వైబిఎస్ అంటే
యోర్డాన్ బోర్డింగ్ స్కూల్. యోర్డాన్ బోర్డింగ్ స్కూల్. చెప్పింది ఎవరు దీన్ని అంటే పెస్టాలజీ. పెస్టాలజీ. చాలా బోర్డు కేసు చూసుకోండి, ఇంపార్టెంట్ ఏరియా. బోర్డు మీద మీకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ చైల్డ్ హౌసెస్ మాంటిస్సోరీ, పూర్వ పాఠశాల ప్రోబెల్, ప్రాచీన పాఠశాల ప్లాటో ప్లస్ అరిస్టాటిల్, ఆధునిక పాఠశాల అంటే యోర్డాన్ బోర్డింగ్ స్కూల్ పెస్టాలజీ. ఇది బోర్డు మీద చాలా క్లియర్ ఉంది. స్క్రీన్ షాట్ కొట్టుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం. బిట్ ఏరియా. పూర్వ పాఠశాల ఇది ఆల్రెడీ 2016లో ఇది కూడా బిట్ అయింది. 3+. అందుకే నేను చెప్తున్నాను, టెట్ సిలబస్లు లేకుండా టెట్లో మార్క్ వచ్చే ఏరియా ఇది. టెట్ సిలబస్లని కనిపించదు కానీ టెట్లో బిట్ అయింది. సో ఇక్కడ 3+ విద్యా విధానం అంటాం. 3+ విద్యా విధానం. మరి ఇక్కడ అర్థమైంది 3+ అంటే జనరల్గా శిశువు స్కూల్కు రావాల్సిన ఏజ్ 5+. 5 సంవత్సరాలు నిండాలి. కానీ ఇక్కడ 5 సంవత్సరాలు నిండలే, 3 సంవత్సరాలు నిండేది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో, ఇన్ బిట్వీన్ ఆఫ్ 3 to 5 years, ఈ మధ్యలో శిశువును స్కూల్కు తీసుకొస్తే అప్పుడు అది అంగన్వాడీ స్కూల్ అవుతుంది. దాన్నే నర్సరీ విద్యా విధానం అంటాం. నర్సరీ అంటే అర్థం చెట్లను మొక్కలను పెంచినంత సున్నితంగా పిల్లల్ని చూడాలి. కాబట్టి పిల్లల్ని కొట్టకూడదు, పిల్లల్ని తిట్టకూడదు, బలవంతంగా విద్యను చెప్పకూడదు, పట్టించకూడదు. మరి ఏం చేయాలి వాళ్ళనంటే సంగీత విద్య, ఆటలతో క్రీడా విద్య అనే అంశాలను చెప్పి పిల్లలను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ ప్రోబెల్ విద్యలో బిట్స్ అయితే ఏమి విద్య అంటాం దాన్ని అంటే నర్సరీ విద్య అంటాం. ఎగ్జామ్లో నర్సరీ విద్య ప్రారంభకుడు ఎవరు అంటాడు, నర్సరీ విద్య పితామహుడు ఎవరు అంటాడు. నర్సరీ విద్య పెట్టక ముందు దాని స్కూల్ పేరే జర్మనీలో కిండర్ గార్టెన్, రేకు టావొత్తు. కిండర్ గార్టెన్ అనేది స్కూల్ పేరు. రేపు ఎగ్జామ్లో కిండర్ గార్టెన్ విద్యకు మూల పురుషుడు ఎవరు అంటే ప్రోబెల్. అది ఎన్ని సంవత్సరాలు? అది 3+. కిండర్ అంటే పిల్లలు, గార్టెన్ అంటే తోట. బడి పిల్లల తోట అంటాం. ఇందులో పిల్లవాడిని మొక్కగా చూడాలి, ఉపాధ్యాయుడిని తోట మాలిగా చూడాలి. మొక్కలలాగా చూస్తున్నటువంటి దీని లోపల పిల్లలకు ఏ విద్యను అందించాలంటే క్రీడా సంగీత విద్య. దీన్ని ఆధారం చేసుకునే రైమ్స్ వచ్చినాయి. పిల్లలకు రైమ్స్ పాడిస్తూ ఆడిస్తూ నేర్పించడం, అదే అప్లికేషన్ అవుతుంది అంగన్వాడీలలో. మరియు చిన్న తరగతులకు చెప్పే LKG UKG పిల్లల్లో ఆటలాడుతూ పాటలు పాడిస్తూ ఆంగ్ల రైమ్స్ పాడడం అన్నది ఈ క్రింది ఏ విద్యకు సన్నిహితమైనది అని పెట్టి అడుగుతాడు. 1 ప్రోబెల్, 2 మాంటిస్సోరీ, 3 అరిస్టాటిల్, 4 ఏదో ఒకటి ఇస్తాడు. ఆన్సర్ చేసి ప్రోబెల్కి సంబంధించింది. ప్రోబెల్ చెప్పింది నర్సరీ విద్యా విధానం. ఇందులో శిశువు తనంతట తనే వివర్తనం చెందించాలి. దీని నుంచి పెట్టి వచ్చింది 2002, 2003 2 సార్లు వరుస DSCలో బిట్ అయింది. ఏంటిది అది అంటే స్వయం వివర్తనం, సెల్ఫ్ అన్ఫోల్డింగ్, స్వయం ప్రకాశం, సెల్ఫ్ ఇల్యూమినేషన్, స్వయం బోధన, సెల్ఫ్ టీచింగ్ అనే ఈ 3 ఎవరి విద్యా విధానాలు అంటాడు? ప్రోబెల్ విద్యా విధానం. ఇంతకు ప్రోబెల్ దేశం ఏది అంటాడు? జర్మనీ దేశం. ప్రోబెల్కు సమకాలికుడు ఎవరు అంటాడు? హెర్బార్ట్ అంటే చాలా మంది హెర్బార్ట్ స్పెన్సర్ అనుకుంటారు, కాదు, జొనాథన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్. ఇతను కూడా ఒక ఫిలాసఫర్. కట్ చేస్తే ప్రోబెల్ 3 విషయాలు చెప్పిండు: స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం బోధన. స్వయం వివర్తనం అంటే ఒక చెట్టు పుష్పం తనంతట తానే ఏ విధంగా వికసిస్తుందో ఆ పుష్పం, ఒక గుడ్డులో ఉన్నటువంటి ఒక పక్షి పిల్ల తనంతట తానే ఎట్లా వికసిస్తుందో శిశువు యొక్క మనసు కూడా ఆ విధంగానే వికసిస్తుంది. కాబట్టి ఒత్తిడి చేసి బలవంత విద్యను అందిస్తే ఉన్న చదువు పోతుంది. స్వయం వివర్తన అంటున్నారు. స్వయం ప్రకాశం, శిశువు ఎంత ఓపికగా రోజు రోజుకు డెవలప్ అయితే సహజంగా సూర్యకాంతి ఎట్లా ఉద్ధరించబడుతుందో వాళ్ళలో కూడా స్వయం ప్రకాశం అదే విధంగా వస్తుంది. స్వయం బోధన, తనను తానే ట్రైనింగ్ చేసుకునే స్టేజ్కి పిల్లవాడు వస్తాడు. ఈ విధంగా స్వయం వివర్తన, స్వయం ప్రకాశం, స్వయం బోధన, ఈ 3 పదాలను ఎవరు చెప్పారంటాడు? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోబెల్ చెప్పిండు. ఏదైనా బిట్ కావచ్చు. ఇక్కడ సబ్జెక్టును మంచిగా వినడం, అర్థం చేసుకోవడం. నేను ఇక్కడ యూట్యూబ్లో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీరు దాన్ని మళ్ళీ ఆన్సర్ చెప్పడం, వెంటనే ఇంకొక మాట పక్కకు పెడితే రాసుకోవడం, వీలైతే రాసుకోవడం. నా బుక్ వస్తుంది మీకు మర్చిపోతున్నా. వితిన్ 10 daysలో సైకాలజీ పుస్తకం రిలీజ్ అవుతుంది. మీకు ఏ నోట్స్ అవసరం లేదు, ఏ టెక్స్ట్ బుక్ అవసరం లేదు.
ఏ ప్రైవేట్ పబ్లికేషన్స్ అవసరం లేదు. నా క్లాస్ వినండి, ఆ పుస్తకం చదవండి, బిట్ బ్యాంక్ కూడా ఉంది, అందులోనే ప్రాక్టీస్ చేయండి, తిరుగులేదు. 30కి 30 మార్క్స్ సాధించి పక్కకు పెట్టాడు. కట్ చేసేస్తే ఇక్కడ హెర్బార్ట్, ఇక్కడ మన డిస్కషన్ జొనాథన్ ఫ్రెడరిక్ హెర్బార్ట్ అనేటువంటి ఇతను జర్మనీ దేశం. ప్రోబెల్ సమకాలికుడు, అంటే ఇద్దరు కాంటెంపరీస్. ఓకే, అతను ఇద్దరు జర్మనీ దేశమే, హెర్బార్ట్ కూడా జర్మనీ దేశమే, ఇద్దరు ఒకేసారి ఫేమస్ అయినటువంటి సైకాలజిస్టులు. కట్ చేస్తే హెర్బార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి పితామహుడు ఎవరు అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే పితామహుడు ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటాడు. సైకాలజీ వేరు, పురాతన సైకాలజీకి అరిస్టాటిల్, ఆధునిక సైకాలజీ విలియం జేమ్స్, సైకాలజీకి విలియం వోంట్, అనిమల్ సైకాలజీకి థారండైక్ పితామహుడు. అట్లా ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే మనం చదువుతున్న ఈ పుస్తకం, మీరు చదువుతున్న పుస్తకం ఏదో ఎడ్యుకేషన్ సైకాలజీ, దానికి పితామహుడు ఎవరంటే హెర్బార్ట్. మేము చదివింది ఎంఎస్సి సైకాలజీ, సైకాలజీ పితామహుడు వోంట్. ఇక్కడ మనమందరం ఇక్కడ చర్చ నడుస్తుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఎందుకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి హెర్బార్ట్ని పితామహుని చేశారంటే హెర్బార్ట్ 6 సోపానాలు చెప్పాడు. ఎన్ని సోపానాలు చెప్పాడు ఇక్కడ అంటే 6 సోపానాలు చెప్పాడు, 6 స్టెప్స్ చెప్పాడు. ఏంటి వా స్టెప్స్ అంటాడు? వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హెర్బార్ట్ సోపానాలు 6 సోపానాలు, హెర్బార్ట్ సోపానాలు. ఇక్కడ గమ్మత్తైన చర్చ, ఎగ్జామ్లు అట్లా అడగడు కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కోల్బర్గ్ నైతిక స్థాయిలు ఎన్ని అంటే 3, కోల్బర్గ్ మోరల్ లెవెల్స్ 3, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంత దశలు ఎన్ని అంటే 4, లాస్ట్ టెట్టు బిట్టు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో లైంగిక దశలు ఎన్ని అంటే 5, హెర్బార్ట్ సోపానాలు ఎన్ని అంటే 6, థర్స్టన్ మానసిక సామర్థ్యాలు ఎన్ని అంటే 7, ఎరిక్సన్ దశలెన్ని అంటే 8, జిఏటివి నిర్వహణకు పట్టే సమయం ఎంత 9 గంటలు, రోషాక్ సిరామరకల పరీక్ష కార్డులు ఎన్ని 10, సిఏటి కార్డుల సంఖ్య ఎంత 10, మానవ వికాస దశలు నవజాత శిశు దశ, శైశవ నుంచి వృద్ధాప్య దశ ఎన్ని 10, డన్ ప్రత్యేక పిల్లలు అంటే ఎవరు? వికలాంగులు, హ్యాండిక్యాప్డ్స్, పాక్షిక దృష్టి లోపం, బదిలీలు, భాషణ లోపం గలవారు, ఓకేనా, అభ్యసన వైకల్యం గలవారు, దీర్ఘకాల అనారోగ్యం గలవారు, ఇలాంటి వాళ్ళని ప్రత్యేక పిల్లలను డన్ 12 రకాలుగా వర్గీకరించారు. ఎగ్జామ్లో కోల్బర్గ్ నైతిక స్థాయిలన్నీ అంటే 3, పియాజే సంజ్ఞానాత్మక దశలు అంటే సంవేదన చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని 4 దశలు ఉన్నాయి. కోల్బర్గ్ నైతిక స్థాయిలు పూర్వ సాంప్రదాయక, ఉత్తర సాంప్రదాయక. 3 మనోలైంగిక దశలు అంటే ఇందులో మౌఖిక దశ, ఓరల్ స్టేజ్, ఆసన దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ, 5 దశలు. హెర్బార్ట్ సోపానాల గురించి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను కొంచెం స్పీడ్ చెప్పినట్టు అనిపించవచ్చు, ఇప్పుడు అది సైడ్ ట్రాక్, మెయిన్ ట్రాక్ కాదు, నేను మీకు పరిచయం చేస్తాను. వాటి గురించి ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఇట్లా హెడ్డింగ్ పెట్టి రాస్తా. సోపానాలు అయినా థర్స్టన్ మానసిక సామర్థ్యాలు, పర్సెప్చువల్ ఎబిలిటీ, మెమరీ, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్, స్పేషల్ ఎబిలిటీ, వొకాబులరీ, వర్డ్ ఫ్లూయెన్సీ అని సామర్థ్యాలు 7. ఎరిక్సన్ యొక్క దశలు 8, పూర్వశైశవం, ఉత్తరశైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజనం, మధ్య వయోజనం, నడి వయసు, వృద్ధాప్యం అని చెప్పేసి ఎరిక్సన్ దశల సంఖ్య ఇక్కడ 8. ఇక్కడ ఎరిక్సన్ దశల సంఖ్య ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అంటే మధ్యలో ఒక దగ్గర నేను డివియేట్ అయినా. కౌమార దశ తర్వాత పూర్వ వయోజనం, మధ్య వయోజనం, నెక్స్ట్ పరిపక్వ దశ అని వస్తుంది ఎరిక్సన్ దశ. జిఏటిబి నిర్వహణ, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ నిర్వహణకు పట్టే సమయం 9 గంటలు. హెర్మన్ రోషాక్ సిరామరకల కార్డులు 10, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ కార్డులు 10, మనోవికాస దశలు నవజాత, శైశవ, పూర్వ ఉత్తర బాల్య, ఎలిజబెత్ అర్లాక్ చెప్పిన దశల సంఖ్య 10. ఓవరాల్ గా ఇక్కడ ఈ చర్చ అంత దీని నెంబర్ వాల్యూ, సైకాలజీలో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ ఒక దగ్గర మీకు ఒక రోజు వీడియో చేస్తాను దాని మీద, అంటే ప్రజ్ఞాలబ్ధి మీద, సహజ సామర్థ్యాల మీద, అవన్నింటి మీద ఒక రోజు ఎగ్జామ్ మనం ఒక వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టండి డిస్కషన్, ఇది కూడా పక్కకు పెట్టండి. సోపానాలు 6, ఇది ఇంపార్టెంట్. 1వది ఏమిటి అంటే సన్నాహం. 2 హాజరు పరచడం,
హాజరుపరచడం. 3 సంసర్గం లేదా సమన్వయం. 4 సాధారణీకరణం. 5 అన్వయం. 6 సింహావలోకనం. ఎంతమంది ఇప్పుడు టెట్ రాస్తున్నారో అంతమందికి ఇది ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకు అంటే ఇది మెథడాలజీలో వస్తుంది, సైకాలజీలో వస్తుంది, 2 సార్లు వస్తుంది. ఇందులో కాకపోతే అందులో పెట్టు, అందులో కాకపోతే ఇందులో పెట్టు. చలో చూసుకోండి. అన్ని సాక్షరాలే. 1వది సన్నాహం, 2వ సంసర్గం, 4 సాధారణీకరణం, 6 సింహావలోకనం. పైనుంచి 2వది సాక్షరం లేదు, కింద నుండి 2వది సాక్షరం లేదు. గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పైనుంచి 2వది హాజరుపరచడం, క్రింద నుంచి 2వది అన్వయం, 1వది సన్నాహం. అసలు ఏంటివి సార్ ఇవన్నీ అంటే క్లాస్ రూమ్కు వెళ్ళేటువంటి టీచర్ బిఫోర్ గోయింగ్ టు గివ్ ఎఫెక్టివ్ టీచింగ్ హీ హ్యాస్ టు మేక్ ఎ ప్లాన్. ఒక టీచింగ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఆ టీచింగ్ ప్లాన్లో ఫస్ట్ ఏమిటంటే సన్నాహం. తరగతి గదిలోకి వెళ్ళాలి, పిల్లలు విష్ చేస్తారు, మనం విష్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ బాగోగులు అడగాలి, హాజరు. ఇదంతా సన్నాహం. భోజనోపకరణాలు రెడీ చేసుకోవాలి, పాఠం ఎట్లా చెప్పాలి. 2వది హాజరుపరచడం. అంటే నేనున్నా మీకు పాఠం చెప్తున్నా, ఇదంతా హాజరుపరచడం. 3వది సందర్భం వచ్చినప్పుడు సబ్జెక్ట్ను లింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ దేశస్తులు అనగానే వర్దిమర్, కోఫ్కా, కోహిలర్ ఇవన్నీ పేర్లు తీసుకురావాలి. అమెరికా దేశస్తులు అనగానే జేబి వాట్సన్, అడ్లర్, ఆల్పోర్ట్, ఆర్బి క్యాటిల్, మెకిన్ క్యాటిల్, వాట్సన్, బిఎఫ్ స్కిన్నర్, సిఈ స్కిన్నర్, థారండైక్, థర్స్టన్ ఇలా పేర్లు తీసుకురావాలి అమెరికా దేశస్తులు అనగానే. అంటే ఇప్పటిదాకా పాఠశాలల రకాలు వచ్చేది. అందులో చైల్డ్ హౌసెస్, పూర్వ పాఠశాల, ప్రాచీన పాఠశాల, ఆధునిక పాఠశాల అని లిస్టు తీసుకొచ్చినాం. ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు దానికి లింక్ ఉన్న అంశాలన్నీ చర్చిస్తే దాన్ని సంసర్గం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చెప్పేటప్పుడు వైశాల్యాలు వచ్చినప్పుడు దీర్ఘచతురస్రం, చతురస్రం, వృత్తం, స్తూపం ఇట్లా ఏవేవి ఉన్నాయో ఆ వైశాల్యాల సూత్రాలన్నీ ఒక దగ్గర చెప్తే దాన్ని సంసర్గం అంటాం. నెక్స్ట్ది సాధారణీకరణ. అన్ని అంశాలలో ఆ కామన్ కాన్సెప్ట్ను గమనిస్తే దాన్ని సాధారణీకరణం అంటాం. అంటే ప్రతి పండు కూడా పండు పండేదానికంటే ముందు కాయగా ఉంటుంది, కాయ కాకముందు పుష్పం ఉంటుంది. దీనిని బట్టి పుష్పాల నుంచి ఫలాలు వస్తాయి, సపరేట్గా రావు. పుష్పాలు లేనిది ఫలాలు రావు అని పిల్లవాడు తెలుసుకుంటే దాన్ని జనరలైజేషన్, సాధారణీకరణం అంటాం. అన్వయానికి మారుపేరు వినియోగం. తెలుసుకున్న విషయాన్ని హీ హ్యాస్ టు అప్లై ఇన్ రియల్ లైఫ్. కొత్త జీవితంలో, తన నిజ జీవితంలో వినియోగించగలగడం. మరి హైడ్రోజన్ వాయువు గాలి కన్నా తేలిక అని తెలుసుకున్న శిశువు బెలూన్లో, పెద్ద బెలూన్లో తాను ఎక్కడ ఉన్నాను, ఏదో జాతరలో తప్పిపోయాడు, తాను ఎక్కడ ఉన్నా అని చెప్పి హైడ్రోజన్ వాయువులో బెలూన్ పెట్టి దానికి తనకి ఇష్టమైనటువంటి ఏంటిది ఏదో ఒక వస్త్రమో లేకపోతే ఏదో ఒక అది ఒకటి పైకి వదిలితే జాతరలో కొంచెం ఎత్తుకెళ్ళి అందరు జనాలు కింద ఉన్నారు, బెలూన్ కొంచెం పైకి వచ్చి అందులో హైడ్రోజన్ వాయువు ఉండేది. అక్కడ ఒకటి అడ్రస్ ట్యాగ్ వేలాడదీసేదో దారంతో పట్టుకొని వదిలే, ఫలానా బెలూన్ ఉందంటే ఆ బెలూన్కి ఒక అడ్రస్ ట్యాగ్ ఉందంటే ఇక్కడెక్కడో తన కుమారుడు ఉన్నాడని అతను ఇచ్చిన చిహ్నాన్ని బట్టి గుర్తుపట్టింది తల్లో తండ్రో గుర్తుపట్టారు. మరి క్లాస్ రూమ్లో జరిగిన విషయాన్ని జాతరలో ఉపయోగించిన విద్యార్థి ఏ లక్షణాన్ని ప్రదర్శించిండంటే వినియోగం, అప్లై చేసాడు. లాస్ట్ది సింహావలోకనం అంటే పునరావలోకనం అంటాం. నిజ జీవితంలో చేసిన పనిని మళ్ళీ చేయడం, చెప్పిన పాఠాన్ని మళ్ళీ చెప్పడం. మీరు అప్పటి నుంచి గమనిస్తున్నారు, ఓ టాపిక్ అయిపోగానే దాన్ని రికాప్సులేషన్ చేస్తున్నాను ప్రతిసారి మూల్యాంకనం, దాన్నే సింహావలోకనం అంటాం. అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చేయడం సింహావలోకనం అంటాం. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే బోధనా సోపానాల సంఖ్య ఎంత అంటాడు, 6. ఎవరు చెప్పారు అంటాడు, హెర్బార్ట్. ఎవరికి సమకాలికుడు అంటాడు, ప్రొబెల్. దేనికి పితామహుడు అంటాడు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని. వరుస క్రమాన్ని తెలపండి అంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే స్టైల్ అది. సన్నాహం, యారో, ఇట్లా సన్నాహం, యారో, హాజరు, యారో, సంసర్గం, యారో అని ఈ విధంగా యారోస్ ఇస్తాడు. ఓకే, జతల మిస్ లేదా ఏదో ఒక దాన్ని మిస్ అయింది ఏంటి అని అడుగుతాడు. లేదా 4వ సోపానం ఏంది, 3వది ఏంది, 5వది ఏంది అని అడుగుతాడు. అన్నింటికి సిద్ధంగా ఉండాలంటే
మొదలు మన రా మెటీరియల్, రా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫిక్స్ కావాలి. సో ఫ్రెడరిక్ హెర్బార్ట్ అనే అతను మనకి ఇక్కడ పెడగాయికల్ కాన్సెప్ట్స్ చెప్పిండు. ఇందులో సోపానాల సంఖ్య 6, ప్రోబెల్క సమకాలికుడు, సన్నాహం, హాజరుపరచడం, సంసర్గం, అదేవిధంగా సంసర్గానికి మారిపేరు సమన్వయం, నెక్స్ట్ వచ్చేసి అన్వయం, సింహావలోకనం అనేవి చెప్పడం జరిగింది. ఇవి ఏమిటి అంటే హెర్బర్ట్ సోపానాలు. ఆ తర్వాత విలియం జేమ్స్ అని చర్చిద్దాం. దీని సీక్వెన్స్ అనేది ఏముండదు. విలియం జేమ్స్ తర్వాత ఎవరు, ముందు మనిష్టమే. ఇప్పుడు ఇక్కడ విలియం జేమ్స్ గురించి చర్చిస్తాం. విలియం జేమ్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ, ఆధునిక సైకాలజీకి పితామహుడు. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఎవరు అంటే ఆధునిక సైకాలజీ పితామహుడు. అమెరికా సైకాలజీకి పితామహుడు ఎవరంటే కూడా విలియం జేమ్స్. విలియం జేమ్స్ రాసిన గ్రంథం పిఓపి, పాప్ అని గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక పాప్ సింగర్ అని గుర్తుపెట్టుకోండి. పాప్ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ, మనోవైజ్ఞానిక సూత్రాలు అనేది దీని అర్థం. ఇతను దేని మీద పరిశోధన చేసిండు, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే షార్ట్ టర్మ్ మెమరీ మీద పరిశోధన చేశాడు. షార్ట్ టర్మ్ మెమరీ అనేది అతి తక్కువ సమయం, 10 నుంచి 20 సెకండ్ల వరకే మన బ్రెయిన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికనే ఒక టెస్ట్ చేస్తున్నా, నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తా, 76534215 అని నెంబర్ చెప్పిన వెంటనే నాకు మళ్ళీ చెప్పండి అని అంటే, అరే నేను ఇన్లే సార్ మళ్ళీ చెప్పండి. 76532145 అని ఏదో ఒక నెంబర్ నేను చెప్పిన. ఆ నెంబర్ చెప్తే మనకు అవసరం లేని నెంబర్, ఒకవేళ గుర్తు ఉండాలంటే సార్ అడుగుతాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలని 67532145 మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇట్లా ప్రతిసారి నెంబర్ వేసుకుంటే తప్ప గుర్తుండదు. అలాగ కొంతకాలమే ఉండి గుర్తుంటే దీనిని స్వల్పకాలిక స్మృతి లేదా తక్షణ స్మృతి అంటాం. ప్రతి వ్యక్తి లోపల అదే ఉంటుంది. ఎగ్జామ్ల బిట్ అడగవచ్చు. ఓటీపీని గుర్తుంచుకోవడం ఏ రకమైన స్మృతి? ఓటీపీ, 1 టైం పాస్వర్డ్, ప్రతి ఒక్కరి నిజ జీవితంలో భాగమైంది. ఓటీపీ ఒక్కొక్కసారి ఉన్నదంతా ట్రాన్స్ఫర్ చేసుకోకపోతుంది. మొత్తం ఏ ఒక్క పైసలు లేకుంటే బ్యాంకులకు వెళ్ళి మరి కొంతమందికి ఏమో రేషన్ కార్డులకు వాటికి యూజ్ అవుతుంది. మరి ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ను గుర్తుపెట్టుకోవడం ఏ స్మృతి అంటే అది స్వల్పకాలిక స్మృతి. ఎంత తెలివి కల్లులైనా రేషన్ కార్డు అప్డేటో ఆధార్ కార్డు అప్డేటో చేస్తే ఓటీపీ వచ్చింది సార్ చూడండి అనగానే చూసి అగుడు పడ్డట్టు టెన్షన్గా 2325 అనగానే ఓకే, మళ్ళీ ఇంకొకటి వస్తుంది సార్ అనగానే ఇంకొక దానికి ఉన్నప్పుడు ఫస్ట్ ఏం వచ్చిందో చెప్పండి సార్ అంటే మర్చిపోతాం మనం. ఆ ఫస్ట్ది ఎందుకు అంటే మనకు అవసరం లేదు, తీసేస్తాం. ఇలా రైల్ బెర్త్ నెంబర్లు, సినిమా హాల్లో సీట్ నెంబర్లు, అదేవిధంగా ఓటీపీలు, ఇలా అప్పటికప్పుడే అవసరమయ్యి మళ్ళీ అవసరం లేని వాటిని మన బ్రెయిన్ మనకు అవసరం లేదని దాన్ని ఎస్టీఎం కోటాలకు పంపిస్తుంది. ఇలా ఎస్టీఎం కోటాలకు పంపిస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే విలియం జేమ్స్. విలియం జేమ్స్ ఏ వాదానికి మూల పురుషుడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, కార్యకరణవాదానికి మూల పురుషుడు. కార్యకరణవాదం అంటే ఏంటంటే మన యొక్క బ్రెయిన్ ఎట్లా పని చేస్తుంది, ఎవడెంత గొప్పవాడైనా మెదడు పనితీరే ఇంపార్టెంట్. అవధానం ఏంది, ప్రత్యక్షం ఏంది, ప్రజ్ఞ ఏంది, మన ఆలోచన ఏంది, మన వైఖరి ఏమిటి, మనలోని ప్రచాలకాలు ఏమిటి, మనలోని వివేచన సామర్థ్యం ఏమిటి అని బ్రెయిన్ చేసే పనులను వివరించేదే కార్యకరణవాదం. మనసు విధులను వివరించే శాస్త్రం పేరు, వాదం పేరు కార్యకరణవాదం. 2016 టీఆర్టీలో ఇది బిట్ అయ్యింది. అందుకే నేను అనేది మళ్ళీ చెప్తున్నా, సిలబస్లో లేని విషయాలనే అడిగే ఏరియా అనమాట సైకాలజిస్టుల గురించి. ఇది బేసిక్స్ అనమాట, ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి. ఏమని అడిగిండంటే ఏంజిల్ వుడ్వర్త్ హార్వే కార్, ఎంత గమ్మత్తుగా అడిగిండు అసలు. 99% ఇటు బెటర్. ఏంజిల్ వుడ్వర్త్ హార్వే కార్, విలియం జేమ్స్, వీళ్ళందరూ ఏ వాదులు అంటే కార్యకరణవాది. ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో కార్యకరణవాది కానిది ఎవరు అని పెట్టాడు. అంటే అయిన వాళ్ళు ఎవరు మీకు తెలవాలి, ఏంజిల్ వుడ్వర్త్ హార్వే కార్. ఇక్కడే ఉంది విలియం జేమ్స్. వీళ్ళంతా ఏ వాదులు అంటే కార్యకరణవాదుల గురించి చర్చిస్తున్నాం. మరి ఇతను దేని మీద పరిశోధన చేసిండు ఇంకా అంటే ఇతను ఫెయిల్ అయిన అంశం ఒకటి ఉంది, బదలాయింపు జరగదు అని చెప్పి ఫెయిల్ అయ్యాడు. అభ్యసన బదలాయింపు నేర్చుకున్న ఒక విషయం మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా.
నేర్చుకున్న ఒక విషయం ఇంకొక చోట ఉపయోగపడ్డా, నేర్చుకున్న ఒక విషయం ఇంకొక చోట అడ్డుపడ్డా, యూజ్ అయినా అడ్డుపడ్డా, ఏది జరిగినా దాన్ని బదలాయింపు అంట. ఈ బదలాయింపు అనే అంశమే అసలు ఉండదు అని చెప్పి విమర్శకు లోనయ్యిండు. ఎగ్జామ్లో అభ్యసన బదలాయింపు సాధ్యము కాదు అని చెప్పింది. హూ టోల్డ్ దట్ లెర్నింగ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపాసిబుల్, అభ్యసన బదలాయింపు సాధ్యం కాదని చెప్పిన సైకాలజిస్ట్ ఎవరు అంటే విలియం జేమ్స్ చెప్పడం జరిగింది. సో ఇక్కడితోటి మనకి ఈరోజు ఎవరెవరి గురించి అంటే ప్లాటో గురించి, అరిస్టాటిల్ గురించి, అదేవిధంగా జాన్ డ్యూయి గురించి, విలియం జేమ్స్ గురించి, ప్రోబెల్ గురించి, హెర్బార్ట్ గురించి, మరియా మాంటిసోరీ గురించి కంప్లీట్ చేసినాం. అదేవిధంగా ఇంకా ముందుకు డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. బేసిక్స్ అన్ని మీకు ఇట్లా చక్కగా చర్చిస్తాం. మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకొని పోవాలి. ఆ విధంగా మీకు ఇప్పటి వరకు తెలియని ఎన్నో అందుబాటులో ఎక్కడ కూడా లేని భిన్నమైన వీడియోలు మీకు ప్రవేశపెడతా. విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు టెట్ పేపర్ అప్లై చేయండి, రేపు టెట్ నోటిఫికేషన్ అప్లై చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సక్సెస్ బాటన ప్రయాణించండి. రేపటి నుంచి సీరియస్గా తీసుకోండి. 27 నేను వీడియో చేస్తుంది 26, మరి 26 కదా డేట్, 26, 27 నుంచి అప్లికేషన్స్ ఇస్తారు. మీకు ఈ వీడియో రేపే అప్లోడ్ కావచ్చు. ఈ వీడియో రేపు అప్లోడ్ అయింది కాబట్టి రేపటి 28వ తారీఖు చేయకండి, మీ ఇష్టం ఉన్నప్పుడు చేయండి. కానీ తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా నీట్గా అప్లై చేయండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చే ప్రయత్నాలు వద్దు. ఫస్ట్ టర్మ్లోనే సక్సెస్ఫుల్గా తీసుకురండి. టెట్ అప్లికేషన్ ఫీజు కూడా తగ్గిస్తారంటున్నారు, తగ్గిస్తే సంతోషం. మీ అందరికీ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్ రావాలని ఆశిస్తూ మీ పంతులు మధుబాబు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఎంకరేజ్గా ఫీల్ అయ్యి మళ్ళీ వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది, మీకు అందరికి ఉపయోగపడుతుంది. నా వీడియోస్ చూడండి, నా బుక్ చదవండి. 30కి 30 మార్క్స్ 100% వచ్చే బడ్జెట్ నాది. బై, ఐ లవ్ యూ.